ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదిగి నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ప్రపంచంలో చాలామంది నిత్య జీవానికి మార్గం ఎవరు, మమ్మల్ని సత్యములోనికి నడిపించేవారు ఎవరు, మాకు జీవాన్ని ఇచ్చేవారు ఎవరు అని ప్రార్థిస్తూ ఉండగా మానవుడు చేస్తున్న ప్రతి ప్రార్థనకు అద్భుతమైన సమాధానంగా యేసు ప్రభు జీవితం మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఎవ్వరూ పలకని మాట యేసు ప్రభు పలికారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు నిత్య జీవార్థమైన వెలుగులో నడుస్తున్నారు. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణలోని కూడా వారు వస్తున్నారు. మీలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయాల్లో రక్షకునిగా చేర్చుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నారు. ఇంకా కొంతమంది మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే దేవుడు పదే పదే మీతో మాట్లాడుతున్నారు. ఆయన వైపు మీరు తిరగలిగితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దానంగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 and verse 14. నీ చేతి కర్ర తీసుకుని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. మీకా అనే గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒక గ్రంథంగా బైబిల్లో మనం చూస్తాం. మీకా అనే మాటకు యెహోవా నీ వంటి వారు ఎవరు అని అర్థం. దెర్ ఈజ్ నన్ లైక్ యు లార్డ్. ఖచ్చితంగా మనందరం ఒప్పుకోవాల్సిందే కదా, దేవునికి సమానులు లేరు, ఆయనకు మించిన వారు కూడా ఎవరు ఉండరు. దేవునికి ఉన్న ప్రాథమికమైన లక్షణాలు అది కూడా ఒకటి, ఆయన అసమానుడు. గాడ్ ఈజ్ మ్యాచ్లెస్ వన్. ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న ఉన్నతమైన అనుభవాలు ఆ స్థాయిలో మరెవ్వరికీ ప్రపంచంలో ఉండవు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విశిష్టమైన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీకా గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు కూడా మనకు లభిస్తున్నాయి. అదేనంటే బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మన వాగ్దానంగా ఆ మాటను ఒకసారి పరిశీలించేద్దాం. పూర్వకాలమున మేసినట్టు. ఒకవేళ నీ జీవితంలో ఇంతకుముందున్న సమృద్ధి నీ జీవితంలో లేదా? ఇంతకుముందున్న ఆనందం బహుశా నీ జీవితంలో నీ కుటుంబంలో కనబడటం లేదా? భార్యాభర్తల మధ్య ఇంతకు ముందున్న ఆప్యాయత అనుబంధం ఇప్పుడు కనబడడం లేదా? రోజు రోజు నీ ఆధ్యాత్మిక జీవితం ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సింది పోయి నువ్వు పాపాన్ని ప్రేమించడం ద్వారా, లోకాన్ని ప్రేమించడం ద్వారా, దేవుణ్ణి ద్వేషించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయావా? అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీ జీవితాన్ని మరొక్కసారి ప్రభు చేతిలో పెట్టగలిగితే, నీ బ్రతుకును ఆయనకు అప్పగించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట, దేవుడు మనలను సమకూర్చువాడు. కోల్పోయిందంతా తిరిగి ఇవ్వడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. అంత మాత్రం కాదు, కోల్పోయిన దానికి ఇంకా అనేక రెట్లు దేవుడు ఇవ్వగలడు. యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే అదే పాఠం మనకు బోధపరచబడుతుంది. యోబు అన్నీ కోల్పోయాడు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మరలా యోబు సమస్తాన్ని కూడా తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను కేవలం ఆస్తిపాస్తుల గురించో పేరు ప్రఖ్యాతుల గురించో నేను మాట్లాడడం లేదు, కానీ నీ ఆధ్యాత్మిక అనుభవాలు అడుగుంటుపోయిన పరిస్థితిలో ఉంటే, ప్రార్థనలేమి, వాక్య ధ్యానం మీద ఆసక్తి కోల్పోవడం, పరిశుద్ధతను కోల్పోవడం, లేదా యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసాన్ని కోల్పోయి లోక సంబంధమైన అనుభవాలు నువ్వు జీవిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు మరలా దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, సమకూర్చు ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వగలిగితే, ఆయన నిన్ను పూర్వకాలమున నువ్వు ఎలాంటి సమృద్ధిని కలిగి ఉన్నావో, ఎలాంటి సత్సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నావో, ఎలాంటి ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను పునరుద్ధరించి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుండి తనకు రావాల్సిన ఆస్తంతా కూర్చుకుని వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను, ఆ కుమారునికి సంబంధించింది ఏది ఆ ఇంట్లో ఉంచలేదు. సమస్తం తనది అనుకున్న ప్రతిదీ కూడా లాక్కుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు, సమస్తం కోల్పోయాడు. పందుల పొట్టు తినేంత వరకు దిగజారిపోయాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటికి రావాలనుకున్నాడు. నా తండ్రి ఇంటిలో కూలి వాండర్ కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, నేను కొడుకునై ఉండి కుమారునై ఉండి ఇబ్బంది పడుతున్నాను అనే అవగాహనలోకి ఎప్పుడైతే వచ్చాడో,
ఆ అండర్స్టాండింగ్లోకి ఎప్పుడైతే వచ్చాడో అతని జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి. దేవుడు అదే కోరుతున్నాడు. నీవు దేవుని వైపు తిరిగి రావాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి రావడం ప్రారంభించాడో, దూరంగా ఉండగానే తండ్రి చూసి అతన్ని కౌగిలించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతనికి కావలసినవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు. చేతికి ఒక ఉంగరం పెట్టాడు, పాదములకు ప్రశస్తమైన చెప్పులు తొడిగించాడు, ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. ఇల్లంతా కూడా గొప్ప విందుతో ఆ ఇల్లంతా నింపబడింది. ఇవన్నీ ఎప్పుడు సిద్ధపరచుంటాడు తండ్రి అంటే, ఆ కుమారుడు ఇంకా తిరిగి రాకమునిపే సిద్ధపరచుంచాడు, తిరిగి వస్తే ఇద్దామని. నీకు విషయం తెలుసా? నువ్వు కోల్పోయిందంతా నీకు దేవుడు ఎందుకు ఇవ్వగలడో తెలుసా? ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చేయాల్సిన పని ఆయన దగ్గర తిరిగి రావడమే, ఆయన పాదాలు పట్టుకోవడమే, ఆరాధించి స్తుతించి గణపరిచి, ప్రభువా నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవే నా ఆశ్రయం, నిన్ను విడిచి నేను ఏమీ సాధించలేను అని దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకోగలిగితే, నిబంధనలను నువ్వు రాగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మీరు బాషానులోనో గిలాదులోనో పూర్వదినాల్లో మేసినట్టుగా మేస్తారు. ఏ సమృద్ధి నువ్వు అనుభవించావో, ఏ రక్షణ ఆనందంలో నువ్వు కొనసాగావో, ఏ పవిత్రతలో నువ్వు ఎదిగావో, ఏ అనుబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావో నీ కుటుంబంతో, దేవుడు వాటిని పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ కోపాన్ని బట్టి, నీ అసూయను బట్టి, నీలో ఉన్న మత్సరాన్ని బట్టి, లేదా నీలో ఉన్న అహంభావాన్ని బట్టి, గర్వాన్ని బట్టి బంధాలు విచ్ఛిన్నం చేసేసుకున్నావా? నీ భర్తకు దూరం అయిపోయావా? నీ భార్యను ఇబ్బంది పెట్టి ఆమెకు దూరం అయిపోయావా? నీ పిల్లలకు దూరం అయిపోయావా? నీ గర్వ జీవితాన్ని బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయన దగ్గర తిరిగిరా. నువ్వు పూర్వదినాన్న ఏ విధంగా సమృద్ధితో ఉన్నావో, ఏ ఆనందంతో ఉన్నావో, దేవుడు వాటిని పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పూర్వదినాన మేము ఏ విధంగా సమృద్ధితో ఉన్నామో అలాంటి సమృద్ధిని మాకు మరలా సమకూరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మమ్మల్ని లేవనెత్తడంలో, మమ్మల్ని వాడుకోవడంలో, మమ్మల్ని బలపరచడంలో నిన్ను మించిన వారు లేరు కనుక నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ ఏ ప్రాంతాల నుండి, ఏ ఏ రాష్ట్రాల నుంచి లేదా దేశాల నుండి చూస్తున్నారో ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తి చేత నింపండి. పరిశుద్ధాత్మదేవ బలమైన నీ అభిషేకంతో ప్రతి ఒక్కరిని మీరు తాకండి నాయన, ఆశీర్వదించి నడిపించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల కోసం ప్రార్థిస్తున్న వారికి విడుదల దయచేయండి. బంధకాలు తెంచిన ఆయన నీ నామాన్ని మహింపరచుకునండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.